ముందుగా తిలక్ గారు చెప్పండి, యువత హోరెత్తిందంటూ సాక్షిలో ప్రధానంగా కథనం వచ్చింది. మీరేమంటారు? నిజంగానే యువతలో వాళ్ళు ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువగా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? నమస్కారం కేసరి గారు, డిబేట్లో పాల్గొంటున్నా. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. ఇచ్చిన హామీలలో యువతకి సంబంధించినటువంటి ప్రధానమైనది ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగ భృతి. ఈ మూడింటి అంశాల్లో కూడా విఫలమయ్యారనేది బహిరంగంగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. దీనికి వాళ్ళు చెప్పే కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా అవి అందులో వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే ప్రజలు సంతృప్తి చెందారా లేదా, ముఖ్యంగా యువత సంతృప్తి చెందారా లేదా? ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు ఎంతమంది బయటకు వస్తున్నారు కాలేజీల నుంచి, వాళ్ళకి లభిస్తున్న ఉద్యోగాలు ఎన్ని, వీళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తీసేసిన ఉద్యోగాలు ఎన్ని, తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఎంత, వీటన్నింటినీ చూసుకున్నప్పుడు అసంతృప్తి అనేది సహజంగా వస్తుంది. ఈ అసంతృప్తిని తేలిగ్గా కొట్టేయడం అనేది రాజకీయపరమైన దాటవేత వైఖరి అవుతుంది. అటువంటిప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల అభిప్రాయాలను, నిరసనను, వాళ్ళ అసంతృప్తిని ప్రతిబింబించే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ చేపడతాయి. వాటి ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నిన్న సక్రమంగా నిర్వర్తించారు. ఇది యువతలో పేర్కొన్నటువంటి అసంతృప్తిని బహిర్గతం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అనుబంధ విభాగం అనేటువంటి ఆ యువజన విభాగం సక్సెస్ అయింది. ఇది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయింది తప్ప ప్రభుత్వాన్ని కదిలించిందా అంటే ఈ ప్రభుత్వాన్ని కదిలించడం అంత తేలికైన విషయం కాదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసరి గారు, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నిటికీ తారక మంత్రం లాగా P4లోనే ఇవన్నీ కలిపేస్తున్నారట కదా. ఈ నిరుద్యోగ భృతి కానీ లేదా ఆడబిడ్డ నిధి కానీ ఇటువంటివన్నీ P4 కింద లాగిచ్చేస్తున్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి. మరి వాటి మీద యువత కానీ ప్రజలు కానీ సంతృప్తిలోనే ఉంటారంటారా? అసలు అది అర్థమైతే కదండి ప్రజలకు అది హ్యాపీగా ఉంటాకి. ఆ P4 ఏంటో అదొక అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్పుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో, సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాల స్థాయి నుంచి ఇంత ఆస్తిని ఎట్ట సంపాదించారు, ఆ కిటికీ ఏదో ప్రజలకు కూడా చెబితే మేము కూడా సంపాదిస్తాం కదా అనే కామెంట్ చేశారు. అవి ఈ P4లు ఎందుకు? P4కి రెస్పాన్స్ పారిశ్రామికవేత్తల నుంచి రావటం లేదనేది బహిరంగ రహస్యం. దానికి మళ్ళీ ఈ స్కీముల అనుసంధానం చేశాం, నిరుద్యోగం అయిపోయింది, మహిళలకి ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి అది కూడా అనుబంధం చేశాం, కూడా అది కూడా అమలు చేసినట్టే. ఇలాంటి మాటలు అవసరం లేదు. అది క్లియర్గా మీకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు రావటం లేదు. ఎక్కడి దాకా తెలుగుదేశం పార్టీలో ఎంతమంది కోటీశ్వర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారా? ఎంతమంది వచ్చారో లెక్క చెప్పమనండి. ఇవాళ కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా భాగస్వాములు కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏమైనా కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? ముందు మీ పార్టీలో ఉన్న కోటీశ్వరుల సంఖ్య, వాళ్ళైతే లక్షాధికారులు లేదు, బాగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళని ముందు ఈ P4లో భాగస్వాములు గమ్మనండి. తర్వాత బయట వాళ్ళని, ప్రజల్ని అడగొచ్చు, ఐఏఎస్ అడగొచ్చు. అది చేయకుండా ఇలా చేయడం అంటే మభ్యపెట్టే మాటలు తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను.